లాస్ట్ వీడియోలో గమ్ డిసీజెస్ ఎలా వస్తున్నాయో చూసాం కదా. ఏంటి ఇంకా చూడలేదా? కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఉంటుంది, తొందరగా చూసేయండి. ఇవాల్టి వీడియోలో వాటికి పర్ఫెక్ట్ సొల్యూషన్స్ మీతో షేర్ చేయబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ గౌతమి గుమ్మడి, ఆర్థోడాంటిస్ట్ అట్ సిగ్నేచర్ స్మైల్స్ డెంటల్ క్లినిక్, లక్ష్మీపురం, గుంటూరు. మీకు ఎప్పుడైతే ఫస్ట్ బ్లీడింగ్ గమ్స్ అనేది కనిపిస్తుందో మీరు అప్పుడే జాగ్రత్త పడాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ సాఫ్ట్ బ్రిసిల్ బ్రష్. మీరు మార్కెట్ కి వెళ్ళినప్పుడు చాలా రకాల బ్రషెస్ ఉంటున్నాయి, సో దాని మీద సాఫ్ట్ బ్రిసిల్ బ్రష్ అనేది ఎంచుకోవాలి. రెండోది ఇంటర్డెంటల్ టూత్ బ్రష్. ఇంటర్డెంటల్ టూత్ బ్రష్ ఎప్పుడు వాడతామంటే, రెండు పళ్ళ మధ్యలో ఎప్పుడైతే ఫుడ్ ఇరుక్కుంటుందో, లేకపోతే మీరు ఎప్పుడైనా క్యాప్స్ పెట్టుకున్నారనుకోండి, క్రౌన్స్, క్యాప్స్, బ్రిడ్జ్లు పెట్టించుకుంటున్నప్పుడు ఫుడ్ వెళ్ళ ఇరుక్కుంటుంది అన్న కంప్లైంట్ కనుక మీకు ఉన్నట్లయితే అప్పుడు ఇంటర్డెంటల్ టూత్ బ్రషెస్ అని ఉంటాయి అన్నమాట. ఇట్లా సో ఇంటర్డెంటల్ టూత్ బ్రషెస్ వాడి ఆ ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేయాలి. మూడోది ఒక మెడికేటెడ్ మౌత్ వాష్. సూపర్ మార్కెట్స్ లో చాలా రకాల మౌత్ వాషెస్ దొరుకుతున్నాయండి. ఏది పడితే అది తీసుకొని మనం ఇంట్లో వాడేసుకుంటే వాటికి మీకు ఇంకా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయే కానీ మంచి ఎఫెక్ట్స్ ఉండవు. ఓరల్ మైక్రోబయోమ్ అంటే మీ నోటిలో ఉన్న ఆ జర్మ్స్, కొన్ని బ్యాడ్ జర్మ్స్ ఉంటాయి, కొన్ని మంచి జర్మ్స్ ఉంటాయి. సో ఆ మంచి జర్మ్స్ ని కూడా కిల్ చేసే సత్తా మన ఈ నార్మల్ మౌత్ వాషెస్ ఉంటుంది. సో అందుకనే ఒక మెడికేటెడ్ మౌత్ వాష్ వాడటం మాత్రం మర్చిపోకండి. వీటన్నిటితో పాటు మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ 6 months ఒకసారి ఓరల్ ప్రొఫిలాక్సిస్ ఆర్ క్లీనింగ్ అంటాము, దాన్ని చేయించుకున్నారనుకోండి, మీ గమ్ హెల్త్ అనేది కంప్లీట్ చెక్. మీ గమ్ కేర్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరికినాయి కదా. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ గమ్ కేర్ అవేర్నెస్ మంత్ అవేర్నెస్ ని కల్పించండి. థ్యాంక్ యూ.